వర్త్ ఇట్. అండ్ యా, థ్యాంక్ యూ. చూడండి, పూర్తిగా తెలుగు అమ్మాయిగా మారిపోయిన అర్చనని చూడండి అన్నట్టుగా ఉంది. ఎస్, రైట్ హ్యాండ్స్. ఆది గారి స్పీచ్ ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, మూర్తి గారు, అలా అందరూ, నిశాంత్ గారు, అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ, ఎందుకంటే టీజర్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముందుగా టీజర్కి సపోర్ట్ చేసిన దుల్కర్ గారు, ఆయన చేతుల మీద రిలీజ్ చేసాం. అలానే దుల్కర్ గారు అడిగిన వెంటనే ఇమీడియట్గా ఎస్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పి టీజర్ రిలీజ్ చేశారు. అలాగే తమన్ అన్న, నాకు ఎంతో క్లోజ్ తమన్ అన్న, ఆయన ఎంతో సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. సో ఆయనకి, నా ఫ్రెండ్ సందీప్కి, అశ్విన్ బాబు, ఇలా అందరూ ఎవరు అడిగారు, అనిల్ రవిపూరి గారు, అందరూ సపోర్ట్ చేశారు టీజర్కి మంచి అప్లాస్ వచ్చింది. మీడియా కూడా చాలా సపోర్ట్ చేసి చాలా బాగా రాశారు. సో అందరికీ థ్యాంక్స్. అండ్ టీజర్ రిలీజ్ అయిన వెంటనే చాలా కాల్స్ వచ్చాయి, మంచి బజ్ ఉందని చెప్పారు. సో ఇమ్మీడియట్గా షూటింగ్ ఇంకా జోష్తో చేసాం అంతా. సో ఒక మంచి సక్సెస్తో టీజర్ ముందుకు వచ్చింది. తర్వాత ట్రైలర్. సో ట్రైలర్ కూడా ఇంతకుముందు ఎందుకు రిలీజ్ చేసామంటే ఒక బజ్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఫిలిమ్స్, ఎస్పెషల్లీ మిడ్ రేంజ్ స్మాల్ ఫిలిమ్స్కి బజ్ లేకపోతే ఈరోజు థియేటర్కి రావట్లేదు. సో దాని గురించే ఈ డిసిషన్ తీసుకొని ట్రైలర్ రిలీజ్ చేయాలి అని చెప్పి రెబుల్ స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అంటున్నారు ఇప్పుడు ఆయన్ని, ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేసాం. ఆయన చేయడం చాలా పుష్ వచ్చిందండి సినిమాకి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఓన్ చేసుకొని, వాళ్ళ సొంత ఫిలిం లాగా ఓన్ చేసుకొని, అందరూ ఫ్యాన్స్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ గ్రౌండ్ లెవెల్లో రీచ్ అయింది. ఎందుకంటే ఇవాళ కూడా నేను లిఫ్ట్లో నుంచి కిందకి దిగుతూ ఉంటే ఎవరో వచ్చి సార్ ట్రైలర్ చాలా బాగుంది అన్నారు, రిలీజ్ ఎప్పుడు అని. సో December 25th అని చెప్పాను. ఓకే సార్ చూస్తాను అన్నాడు. సో బాగా బజ్ క్రియేట్ చేసిన ట్రైలరు, దానికి ప్రభాస్ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ రిలీజింగ్ ఇట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యువి వంశీ ప్రమోద్ గారు ఫర్ హీజ్ హెల్ప్. సో థ్యాంక్ యూ ప్రమోద్ అన్న. అండ్ ప్రభాస్ గారి ఇంకో ఆయన ప్రసాద్ గారు. సో వీళ్ళందరూ హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ట్రైలర్ని రిలీజ్ చేసిన సెలబ్రిటీస్, కిరణ్ నాకు ఇమీడియట్గా ఫోన్ చేశాడు, డాడీ పెట్టారు ట్రైలర్ చూడమ్మా అని, నీ హెల్ప్ కావాలి అని. ఇమీడియట్గా ట్రైలర్ ఆయన కాల్ చేసి నాకు పర్సనల్గా కాల్ చేసి, అన్న చాలా బాగుంది ట్రైలరు, సినిమాని బాగా ప్రమోట్ చేయండి అని చెప్పి కిరణ్ నాకు అడ్వైస్ ఇవ్వడం. అంటే తను కూడా హీ నోస్ కదా, తను కూడా మధ్యలో చిన్న సెట్ బ్యాక్తో ఒక కాతో మళ్ళీ వచ్చాడు కాబట్టి తనకు ఆ స్ట్రగుల్ తెలుసు కాబట్టి తను నాకు ఫోన్ చేసి అలా చెప్పడం, ఐ ఫెల్ట్ హ్యాపీ. అలాగే రానాకి నేను షేర్ చేశాను. రానా బ్రో వచ్చి మీకు తెలిసిందే, ఏ సినిమా అయినా ఇమీడియట్గా సపోర్ట్ చేస్తారు ఆయన. చాలా పెట్టిన వెంటనే గురు సెండ్ మీ ది ట్యాగ్స్ అని పెట్టాడు. సో ట్యాగ్స్ అని పెట్టాను. ట్రైలర్ చూసి టక్కన కాల్ చేసి ఆది ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్, ఇట్స్ సూపర్, వాట్ ఎవర్ హెల్ప్ యూ నీడ్ ఫర్ దిస్ ఫిలిం ఐఎమ్ దేర్ అని చెప్పాడు. సో ఆ విషయంలో రానా ఎప్పుడు హీస్ ద జెమ్ అని చెప్పచ్చు. ఎలాంటి ఫిలిమ్స్నైనా ఆయన సపోర్ట్ చేస్తాడు. సో అలాగే తమనన్న కానీ, అలానే అశ్విన్ కానీ, ఇలాగ ఎంతోమంది కాల్స్ చేసి ట్రైలర్ గురించి చెప్పడం. డాడీకి ఎన్నో కాల్స్ వచ్చాయి. అలానే నాకే కాల్ వచ్చి హిందీ రిలీజ్ ఉందా అని అడగడం. సో ఇవన్నీ ఏమి ఎగ్జాచురేషన్ కాదండి.